విజయవాడ ధర్నా చౌక్ లో ఫారెన్ మెడికల్ స్టూడెంట్స్ ఆందోళనకు మద్దతు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూటమి ప్రభుత్వం మెడికల్ స్టూడెంట్ల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. మెడికల్ స్టూడెంట్స్ పట్ల పాజిటివ్ గా ఉన్నామని చెబుతూనే మరోపక్క నిర్బంధం ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న రిజిస్ట్రార్ను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఫారెన్ మెడికల్ విద్యార్థులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ని వైఎస్ఆర్సీపీ ఎంపీలు కలిసి సమస్యను వివరిస్తారని భరోసా ఇచ్చారు మల్లాది విష్ణు. డాక్టర్లన్నా వైద్య విద్య అన్నా ఈ ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా లెక్కున్నట్టుగా కనపడలేదు. దానికి ఉదాహరణే ఈ వైద్య విద్యార్థుల్ని మొన్న ఏ రకంగా పోలీసులతో బలవంతంగా లాక్కుని వెళ్ళి ఎత్తుకు వెళ్ళి తీసుకొచ్చారో, బయటికి తీసుకొచ్చి పడేశారో మనకు తెలుసు. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ముందు రిజిస్ట్రార్ని బర్తరఫ్ చేయాలి. రిజిస్ట్రార్ని అక్కడి నుంచి తొలగిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. చైర్మన్ రూల్ ప్రకారం జరిగినటువంటి మీటింగ్లో మొత్తం అన్నీ కూడా ఏ రకంగా చేయొచ్చు అని చెప్పని సమగ్రంగా ఒక ఆర్డర్ తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత రిజిస్ట్రార్ మీద ఉంది. ఆ రిజిస్ట్రార్కి ఉన్నటువంటి వైద్య విద్యార్థుల పట్ల సానుకూలంగా స్పందించాలి అని చెప్పిన ఆలోచన లేకపోవడం వల్ల దాదాపుగా 1300 మంది వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు.